కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో దొడ్డనగిరి గ్రామంలో తాగునీరు సమస్యకు పరిష్కారం లభించింది. సమస్యను దొడ్డనగిరి మాజీ ఎంపీటీసీ శివప్ప కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో కలెక్టర్ మినరల్ వాటర్ ప్లాంటేషన్ ద్వారా నీటి కొరత లేకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలు కలెక్టర్ సిడిఎఫ్ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరూ కూడా ఒకసారి మనం ఈ ప్లాంట్ మొదలైనాక అందరూ డంగులు కొట్టించి కాసి కూడా ఇంటింటికి ఈ నీరు ఫిల్టర్ నీళ్ళే వాడాలని కోరుతూ అందరికి వాడేటట్ల మేము కూడా అలవాటు జరుపుతున్నాము. అదేవిధంగా ఇది ఎన్ఆర్జీఎస్ కింద 2 నీటి తొట్టిలు శాంక్షన్ అయినవి. ఒకటి అడవిలో చాలా జీవాలకు కానీ పశువులకు కానీ నీళ్లు లేవు. అక్కడ అడవిలో ఒకటి, ఇక్కడ ఊర్లో ఒకటి కూడా అదే నిర్మించడం జరిగింది. మరి ఊర్లోన స్పీడ్ బ్రేకర్లు అయితేనేమి, మరి బౌన్స్ పశువులు హాస్పిటల్ సూదులు వేసేదానికి అది సొంత నిధులతోనే బౌన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి కొన్ని పనులు. ఇవన్నీ కూడా ఆడ ఒక షెడ్ కూడా వేయాలనుకున్నాము. వస్తే విశ్రాంతి తీసుకునేదానికి ఆడే ఉంటే కూడా పశువులు కూడా పట్టుకొని పోతే ఆడేదాని అది ఏం లేకపోతే అది ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి అది కూడా ఒక బిల్డింగ్ కూడా కానట్లా ఒక రేకుల షెడ్ కానీ ఏర్పాటు చేయాలని అనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. కొద్దిగా దాన్ని టైం పట్టొచ్చు. మరి ఇంకా మనకి ఇప్పుడు 20 లక్షలు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఈ చిన్న పనులు అయిన తర్వాత ఆ సీసీ రోడ్డు కూడా మొదలు పెడుతున్నాము. మరి అట్లే ఈ లైటింగ్ ఈరోజు ఈ సమయంలో ఈ లైటింగ్ చాలా ప్రాబ్లం వచ్చింది సార్. ఆ గుడికి నుంచి కానీ లైట్లన్నీ పోయినవి, చేనులో రైతులకు ట్రాన్స్ఫరాలు ఎక్కువ కాలిపోయినవి. చాలా ఈ గుడి నుంచి తిక్కునెళ్ళి కరెంటు ప్రాబ్లం చాలా వచ్చింది. లైటింగ్ కానీ ఊర్లో టీవీలు కూడా కాలిపోయినవి. ఊర్లో టీవీలు ఫ్యాన్లు కూడా ఇళ్ళలో కాలిపోయినవి. ఇప్పుడు ఈ లైటింగ్ కూడా మేము ఈ పనిలో ఉండే దానికి 2-3 రోజులు కొన్నిసార్లు లైట్లు పోయినవి. ఆ లైట్లు కూడా మనం మరి కొత్త లైట్లు కానీ లేకుంటే రిపేర్ చేసి